అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో, కొత్త అధ్యాయం ఇవాళ. ఈ కొత్త అధ్యాయం ఏంటంటే, దీంట్లో లైక్ ఎ వైల్డ్ స్టీడ్, లైక్ ఎ వైల్డ్ స్టీడ్ ఇది కొత్త అధ్యాయం. అంటే వైల్డ్ స్టీడ్, స్టీడ్ అంటే గుర్రం అన్నమాట. వైల్డ్ అంటే అడవి గుర్రం. అడవి గుర్రం అని అంటే ఒక అడవి గుర్రంలాగా జీవితం వెళ్ళిపోతున్నదనమాట. 'ఈరోజు' గారి జీవితం అడవి గుర్రంలా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అంటే కళ్ళాలు లేని గుర్రం అనమాట. అంటే అడవి గుర్రం మీద మీకు జీనుండదు, కళ్ళాలుండవు, ఏమి ఉండవు కదా! అది ఏ విధంగా ఉంటుందో కూడా ఆయన యొక్క జీవితం ఆ కళ్ళాలు లేని జీవితం అని చెప్తున్నారు దాంట్లో. 'ఈరోజు' గారు దాని గురించి. సో, అదేమిటో ఆ కొత్త అధ్యాయం ఏంటో ఒకసారి ఇవాళ చూద్దాం. 'ఈరోజు did not nap in the afternoon for life with Meher Baba certainly had precluded it.' అంటే ఈరోజు మధ్యాహ్నం పడుకునేవాడు కాదనమాట. ఆయన మధ్యాహ్నం పూట పడుకునేవారు కాదాయన. కారణం ఏంటంటే బాబాతో మధ్యాహ్నం పూట పడుకోవడం నిషేధింపబడిందనమాట అది. వాళ్ళు మధ్యాహ్నం ఎవరు పడుకోకూడదు మధ్యాహ్నం బాబా దగ్గర. అంటే బాబా దగ్గర ఎవరైతే ఉంటారో కొద్దిమంది మాత్రం వాళ్ళకి మధ్యాహ్నం పూట నిద్రపోవడం వాళ్ళకి ఇచ్చేసారు. అంటే తర్వాతి కాలంలో సహవాస్‌లో బాబా ఏం చేసేవారంటే మనకు రెస్ట్ ఇచ్చారు. బాబాని చూడడానికొచ్చేవారికి. కానీ బాబా దగ్గరున్న మండలి సభ్యులు వాళ్ళకి నిద్రాహారాలు ఉండవు. సమంగా ఉండేవి కాదు. వాళ్ళెవరికీ కూడా నిద్రాహారాలు ఉండేవి కాదు సమంగా. సో, ఆ విధంగా ఉండేవన్నమాట. ఆ విధంగా ఉండేది ఆయన దగ్గర. బాబా దగ్గర ఆ విధంగా ఉండేది. ఉన్నప్పుడు బట్ ఇండియన్ సమ్మర్స్ ఆర్ సో సిన్స్ ఇట్ వాస్ ఆల్సో నాట్ మై హాబిట్ టు డూ సో, ఐ వుడ్ కమ్ ఓవర్ ఆఫ్టర్ మై లంచ్ అండ్ రీడ్ టు హిమ్. బట్ ఇండియన్ సమ్మర్స్ ఆర్ సో హాట్ దట్ ద హీట్ ఆల్‌మోస్ట్ లర్న్స్ వన్ ఇంటూ ద స్టూపర్. అయితే నాకు కూడా అలవాట్లేదు. ఇది డవానా బ్రౌన్ చెప్తున్నారు. నాకు కూడా ఈ అలవాటు లేదు. నిద్రపోయే అలవాటు లేదు. అయితే ఒక్కొక్కసారి నేను మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఈరోజు గారి దగ్గరకొచ్చి అతనికి నేనేమైనా చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. అయితే ఈ భారతదేశంలో ఈ ముఖ్యంగా ఈ వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి ఏం చేసేదంటే మెల్లిగా వీళ్ళని నిద్రమత్తులోకి తోసేసేదనమాట అందరిని కూడా. కొంచెం నిద్రమత్తులో తోసేసేదనమాట. సమ్‌టైమ్స్ ఇట్ టుక్ సుప్రీమ్ ఎఫర్ట్ నాట్ టు ఫాల్ అస్లీప్. ఒక్కొక్కసారి చాలా కష్టపడవలసొచ్చేది నిద్రపోకుండా ఉండడానికి. బట్ ఈరోజు లవ్డ్ ద సమ్మర్ సీజన్. He did not mind the soaring temperature because he was used to it from having grown up in Nagpur. అయితే ఈ రుచికెప్పుడు కూడా మనకి వేసవికాలం వస్తున్నదంటే అతనేం భయపడేవాడు కాదు. కారణం ఏంటంటే అతను నాగ్పూర్‌లో పెరిగారు కాబట్టి, నాగ్పూర్‌లో ఆ వేడిలో అతను పెరిగారు కాబట్టి, ఆ వేడి అతనికిష్టమే. అతను దాంట్లో అలవాటయిపోయింది ఆయనకి. On that particular afternoon, Iroch was in a playful mood and out of the blue he asked me, "Do you know what is the heaviest thing in the world to lift?" అయితే ఆ రోజు ఈరోజు గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఆ ఉల్లాసభరితమైన ఆయన ఆ రోజు ఆ మనస్సుతో ఏమని అడిగాడంటే ఆయన ఈరోజు గారు, "నీకన్నిటికన్నా అతి బరువైనదేమిటో తెలుసా? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అతి బరువైనవేమిటో తెలుసా?" అని అడిగారు ఈరోజు గారు. ప్రశ్న వేశారు ఆవిడకి డవానా బ్రౌన్‌కి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా హెవియెస్ట్ అంటే అతి బరువైనదేంటో తెలుసా అంటే, ఐ హాడ్ నో ఐడియా. మోరోవర్ ఐ వాంటెడ్ టు హియర్ ఇరుచ్ ఆన్సర్. అయితే నాకు దాని గురించి సమాధానం తెలీదు. అయినా కూడా నేను ఇరుచ్ గారి దగ్గర నుంచి ఆ సమాధానం వెతుకుదామని సమాధానం తెలుసుకుందామని నేననుకున్నాను అని చెప్తున్నారావిడ. ఇరుచ్ గారి దగ్గర నుంచి ఆ సమాధానం తెలుసుకుందామని అనుకుందిటావిడ. అనుకుని ఆవిడేం చేసిందంటే, ఆవిడ ఇరుచి గారికి ఇరుచి గారి యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నది. చూస్తూ ఉంటే, హి స్మైల్డ్ అండ్ కంటిన్యూడ్, యువర్ ఐలిడ్స్ వెన్ యూ ఆర్ టైర్డ్. నీ కనురెప్పలుట. నువ్వు బాగా అలసిపోయినప్పుడు నీ కనురెప్పలు ప్రపంచంలో అన్నిటికన్నా అతి బరువుగా ఉంటాయి. అంతే కదా! మీరు చూడండి మీరు అలసిపోతారు బాగా. మీరు అలసిపోయినప్పుడు మీకు నిద్రొచ్చేస్తూ ఉంటుంది. మీ కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. మీ కళ్ళు తెరిచి ఉంచుదామని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీకు చేత కాదు. ఎందుకంటే మీ కంటి రెప్పలు చాలా బరువుగా అయిపోతాయి మీకు. అందుకని మూత మూసేస్తూ ఉంటారన్నమాట. సో, మీ కనురెప్పలు అతి బరువైనవి. మీరు అలసిపోయినప్పుడు మీ కనురెప్పలు అతి బరువైనవి అని చెప్పేసి హిరుచి గారు చెప్తున్నారు. He recalled that one summer afternoon in Nagpur when he was young,
When he was a young boy, the temperatures were particularly scorching. He just could not help lying down on his bed after lunch. అయితే ఒకానొక సందర్భంలో ఆ వేసవి కాలంలో నాగ్పూర్‌లో ఇరుచి గారి యొక్క ఇంట్లో ఏమైందంటే ఆ రోజుల్లో చాలా వేడిగా ఉండేదన్నమాట. చాలా వేడిగా ఉండేదిటక్కడ. ఆ వేడిగా ఉన్నప్పుడు ఈయన భోజనం చేసి తన పక్క మీద పడుకున్నప్పుడు అతను అనుకోకుండా ఆ పక్క మీద అలా నిద్రలోకి వెళ్ళిపోతున్నాడన్నమాట. బిఫోర్ హీ న్యూ ఇట్ హి హాడ్ ఫాలెన్ ఇంటూ ఎ డీప్ స్లీప్. అతనికి తెలియకుండానే ఆ పక్క మీద పడుకోంగానే చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఈ రుచి గారు. Then from the depths of what the heavy slumber, a sharp pain on his buttocks brought him back to the consciousness. అయితే ఎవరో అతనికి ఏదో చాలా నొప్పి అనిపించిందన్నమాట. అతన్ని వెనకాతల పిర్ర మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది అతనికి, హిరోషి గారికి. ఆ నొప్పికి అతను గబుక్కున కళ్ళు తెరిచాడు. ఆ నిద్రలో అంత గాఢ నిద్రలోంచి గబుక్కున కన్ను తెరిచాడన్నమాట ఆయన. కన్ను తెరిచేసరికి హి సాట్ అప్ టు సీ హిస్ ఫాదర్ స్టాండింగ్ ఓవర్ ద బెడ్ హోల్డింగ్ ఎ హెయిర్ బ్రష్ ఇన్ హిస్ హ్యాండ్. ఆ హెయిర్ బ్రష్ అంటే తల దూకునే బ్రష్ ఉంటుంది కదా! ఆ బ్రష్ ఉంది. అక్కడ ఈరోజు గారి యొక్క తండ్రి గారైన పాపా జసావాలా ఉన్నారక్కడ. ఆ పాపా జసావాలా గట్టిగా ఆయన ఈరోజు గారికి గట్టిగా ఆయన కుర్రాడుగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటే ఆ హెయిర్ బ్రష్ తీసుకొని కొట్టారన్నమాట ఆయన. ఈరోజు గారిని కొట్టారు. He sat up to see his father standing over the bed, holding a hairbrush in his hand. He told his son never again to sleep in the afternoon, but to use the time wisely for something productive. ఆయన ఏమన్నారంటే ఆ! ఆయన ఇంకెప్పుడు కూడా ఆ మధ్యాహ్నం పూట ఎప్పుడు పడుకోవద్దని చెప్పారు. పడుకోవద్దని చెప్పి ఫలవంతంగా వాడుకోవాలి సమయాన్ని, సార్థకం చేసుకోవాలి ఉన్న సమయాన్ని. అంటే ప్రొడక్టివ్‌గా అంటే సార్థకం చేసుకోవాలన్నమాట. ఆ సమయాన్ని నువ్వు ఉన్న సమయం నీకు ఉన్నదే చాలా తక్కువ సమయం. ఆ సమయాన్ని నువ్వు సార్థకం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మధ్యాహ్నం పూట పడుకోవద్దని చెప్పారు తిరుష్ గారికి. The discipline the discipline proved to be a great value of Hirochi in his life with Baba. ఏదైతే వాళ్ళ తండ్రి గారు క్రమశిక్షణ నేర్పారో ఆయనకి, అది ఇరుచి గారి జీవితంలో చాలా ఉపయోగపడిందిట. ఆ క్రమశిక్షణ ఆయనకి చాలా ఉపయోగపడింది. ఎంత గొప్పగా ఉపయోగపడింది చూడండి. అంటే ఆయన చెప్తున్నారు. దేర్ వాస్ లిటిల్ టైమ్ అంటే ఇన్ హిస్ లైఫ్ విత్ బాబా. బాబాతో ఆయన ఆయన తర్వాతి కాలంలో వాళ్ళ ఇంట్లో ఆయన నేర్చుకున్న ఆ క్రమశిక్షణ అతనికి బాగా ఉపయోగపడిందట ఇరుచి గారికి. దేర్ వాస్ లిటిల్ టైమ్ ఫర్ స్లీప్ లెట్ అలోన్ ద నాప్స్. అసలు వాళ్ళకి పడుకోవడానికే నిద్ర ఉండేది కాదు. ఇంక మధ్యాహ్నం పూట నిద్రపోవడానికి ఇంకేం అవకాశం ఉంటుంది చెప్పండి వాళ్ళకి? అంటే అసలు యురుచి గారు ఆయన ఒక్కసారి ఏం చేస్తారంటే బాబా యురుచి గారిని ఆయన కారు డ్రైవ్ చేయమన్నారు. కారు 3 డేస్ 3 రోజుల పాటు యురుచి గారు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు బాబాకి కారు. కారు డ్రైవ్ చేస్తున్న తర్వాత రుచి గారు మూడో రోజు రాత్రి నిద్ర లేదు పాపం ఆయనకి. మూడో రోజు రాత్రి. అయితే మీరు మామూలుగా మనకు రోడ్డు 2 వైపులా చెట్లుంటాయి. ఆ చెట్ల మధ్యలో మీకు రోడ్డుంటుంది కదా! ఆ రోడ్డంతా ఒక సముద్రపు తీరంలా కనిపించింది ఆయనకి. ఆ నిద్ర లేకుండానే ఆ కారు నడిపిస్తూనే ఉన్నాడు ఆయన. అలాగే నడిపిస్తూనే ఉన్నాడు. నడిపిస్తూనే ఉన్నాడు. నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తారు ఈరోజు గారు నేను ఆ రోజు కార్‌ని ఎలా నడిపించానో నాకు తెలియదు అని చెప్పేసన్నారు. బాబా పక్కనే ఉన్నారు. బాబా పక్కనే ఉన్నారు. ఆయన కార్‌ని ఎలా నడిపించాడో ఆయనకి తెలీదు. ఒక సమయం అయింది తెల్లారుజామున ఎక్కడో ఒక చోటక ఆ బాబా పద నేను వాష్‌రూమ్‌కి ఆపుతానని చెప్పేసి ఒక చోట ఆపారు. అక్కడ టీ దుకాణం ఏదో ఉన్నట్టుంది. ఆ టీ ఏదో తాగాను. తాగిన తర్వాత బాబా నిద్రొస్తున్నది. బాబా టీ తాగుతున్నారు. టీ తాగుతూ ఉంటే ఇరుచి గారు నిద్రపోతున్నాడు ఆయనొచ్చేసరికి. బాబా టీ తాగుతూ వచ్చేసరికి నిద్రపోతున్నాడాయన. ఇరుచి గారు. ఆయన టీ తీసుకొచ్చారు ఇరుచి గారికి. నిద్రపోతున్నాడు కార్‌లో. ఎంతలా నిద్రపోతున్నాడంటే అతనికి చొంగ కారిపోతున్నది. ఆ చొంగంతా కారిపోతున్నది. బాబాయ్ ఏం చేశారో తెలుసా అండి? రుచి గారు తల వాలిపోతూ ఉంటే, తన భుజాన్ని తీసుకెళ్ళి రుచి గారికి సహాయకారిగా పెట్టారనమాట. ఆ భుజాన్ని రుచి గారు ఆయన తలకి సపోర్ట్‌గా పెట్టారు. అంటే కింద పడిపోకుండా ఆయన తల. బాబా భుజం మీద వాలి రుచి గారు నిద్రపోతున్నారు. బాబా తాలూకు చొక్కా అంతా రుచి గారి యొక్క చొంగతో తడిసిపోయింది.
చూడండి. అది జరిగింది. బాబా యొక్క చొక్కా ఈరోజు గారి చొంగతో తడిసిపోయింది. అటువంటి అంటే ఒక 20 నిమిషాల నిద్ర నేను ఆయన అంటాడన్నమాట. ఆ రోజు ఆ 20 నిమిషాల నిద్ర నేనైతే నిద్రపోయానో, నేను ఆ తర్వాత ఇంకో 2 రోజుల పాటు నేను నిద్ర లేకుండా ఉన్నాను అని చెప్పేసి ఆయన రాస్తాడు దాంట్లో. అంటే ఆయన అంతలాగా వాళ్ళకి నిద్ర ఉండేది గాదు. నిరుచి గారు వాళ్ళకి. అంటే అదే అంటున్నారు. రాత్రి పూట నిద్రే కరువయింది. ఇంక కునుకు తీయడానికి అవకాశం ఎక్కడ ఉంటుందంటున్నారు. అనిన తర్వాత ఇట్ వాస్ దో దీస్ హ్యాబిట్స్ వర్ ఇన్కల్కేటెడ్ బై రిచ్ పేరెంట్స్ వర్ పార్ట్ ఆఫ్ హిస్ రిక్విజైట్ ట్రైనింగ్ ఫర్ బీయింగ్ విత్ ద గాడ్ మ్యాన్. అంటే ఏదో బాబా కోసమే ఆ దైవీ మాన దాన్నేమంటారంటే ఆ దైవీ మానవుడి కోసం అంటే బాబా కోసం, అవతారుడి కోసం తల్లిదండ్రులు ఈ విధంగా నేర్పించారేమో, ఇరుచి గారికి అలవాట్లన్నీ క్రమశిక్షణ అలవాట్లు నేర్పించారేమో అంటున్నారనమాట. స్టిల్ టు దిస్ డే ఆన్ ద వాల్ ఆఫ్ ఇరోజ్ క్యాబిన్ హ్యాంగ్స్ ఎ ఫోటోకాపీ ఆఫ్ ఎ మ్యాగజైన్ క్లిప్పింగ్ ఆఫ్ ఆన్ హ్యాబిట్. అయితే ఈ రోజు దాకా ఇరుచి గారి యొక్క ఇరుచి గారి యొక్క రూమ్‌లో ఇప్పటికి ఇరుచి గారి రూమ్‌లో ఒక ఇదుందండి. ఇప్పుడు మీకు అది నేను చూపిస్తున్నానది. అందుకనే దానికోసం ట్రై చేస్తున్నాను. ఓకే. రైట్. ఆయనకి అంటే ఇది ఒక పత్రికలో వచ్చిన ఒక అంశం అన్నమాట. హాబిట్ అంటే అలవాటు. ఈ అలవాటు అనే ఈ ఈ పత్రికలో వచ్చిన ఒక అంశాన్ని ఇరుచి గారు తన రూమ్‌లో ఫోటో కట్టించుకొని పెట్టుకున్నారు. ఇగో మీకు స్క్రీన్ మీద చూడండి. హాబిట్ అని వస్తున్నది దీంట్లో. హాబిట్ అనేది కనిపిస్తున్నది. అలవాటు అనేది ఆ హాబిట్ అనేది ఏమిటో కనిపిస్తున్నది. అదేమిటో రాసుకున్నారు చూడండి. ఆ హాబిట్ అనేది ఇగో ఇది పత్రిక తాలూకు చిన్న ఇదన్నమాట. ఆ పత్రికలో వచ్చింది. దాన్ని ఫోటో తీసి ఇలా మనకి పెట్టారన్నమాట. ఈ హాబిట్ అనేది ఇప్పటికి ఉందిట. ద ప్రింట్ హాస్ ఫేడెడ్ ఓవర్ ద ఇయర్స్ అండ్ ద స్కాచ్ టేప్ వాస్ కర్ల్డ్ టార్న్ అట్ ద ఎడ్జెస్ ఆఫ్ డిసింటిగ్రేటింగ్ పేపర్. ఆ పేపరు చాలా ఫేడ్ అయిపోయింది. అంటే ఆ పేపర్ పూర్తిగా ఏమైందంటే అది దాని యొక్క రంగు కూడా పోయింది పూర్తిగా. ఆ పేపర్ తన రంగును కూడా కోల్పోయింది. అయితే ఆ చుట్టూ టేప్ కూడా అంటించారు. ఆ టేప్ కూడా చిరిగిపోయి మీరిక్కడ చూడొచ్చు. టేప్ ఎలా చిరిగిపోయిందో చూడండి ఈ పేపర్ ఇగో. ఇది ఒరిజినల్ పేపర్ ఇగో. ఇది ఇలా చిరిగిపోయిందనమాట. ఈ పేపర్ అంతా ఇలా చిరిగిపోయింది. ఇలా అంటించుకొని పెట్టుకున్నారు ఇరుచ్ గారు. అండ్ he had taped it to the wall across from his bed and above the little brown bench and table to the left as you entered. మీరు ఇప్పటికి ఇంతకు ముందు నేను చూపించాను ఇరుచి గారి రూమ్ ఒకటి చూపించాను. ఆ రూమ్‌లో ఇప్పటికి ఇది ఉంది. హాబిట్ అనేది ఉంది అన్నమాట అది. ఆయన అంటించుకొని పెట్టుకున్నారు. ఇరుచి గారు పెట్టుకున్నారు. సో, ఇట్ ఆల్‌వేస్ కాట్ మై అటెన్షన్ అండ్ ఇంట్రిగ్డ్ మీ. అది నా దృష్టిలో ఎప్పుడు కూడా నా దృష్టి దాని మీద ఎప్పుడు పడినా నన్ను చాలా దాన్నేమంటారంటే విస్మయానికి లోనవుతూ ఉంటుంది. అయ్యేదాన్ని అంటున్నది ఆవిడ. లవణ బ్రౌన్ ఎప్పుడు కూడా విస్మయానికి లోనయ్యేదిట ఆవిడెప్పుడు కూడా. అని చెప్తూ సో వన్ డే ఆస్క్డ్ హిమ్ వేర్ ఇట్ హాడ్ కమ్ ఫ్రమ్. Eros told me that his brother Meherwan had read it in a magazine and sent it to him. అయితే ఈరోజ్‌ని ఒకసారి అడిగిందట లవానా బ్రౌన్. ఈరోజ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగిందట ఆవిడ. అడిగితే ఆ ఈరోజ్ గారు అన్నారట, నా తమ్ముడైన మెహర్వాన్ నాకు పంపించాడు. పంపిస్తే నాకు చాలా నచ్చి నేను నా రూమ్‌లో పెట్టుకున్నాను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ హాబిట్ అనేది ఒకసారి చూడండి. దాని యొక్క అర్థం కూడా మనకి ఒక్కసారి మనం దీని అర్థం తెలుసుకోవాలి. ఈ మొత్తం యూ మే నో మీ అని అంటున్నారనమాట. హాబిట్ అంటే అలవాటు. తన గురించి తాను చెప్పుకుంటున్నది అలవాటు. తన గురించి తాను చెప్పుకుంటున్నది. సరే నీ దాంట్లో ఇంకా అది చెప్పుకుంటున్నదనమాట. హాబిట్ ఈస్ సంథింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే మనం యూ మే నో మీ నేను నీకు తెలిసి ఉండవచ్చు అని అంటున్నది. అంటే ఆ అలవాటు తన గురించి తాను చెప్పుకుంటున్నది మనతో. అంటే మన మానవ జీవితంలో ప్రతి మానవుడు కూడా ఈ అలవాటుని అనుభవిస్తూ ఉంటాడు. సో, మనకి తెలిసి మనం పెద్దగా దాని గురించి ఆలోచించం మన అలవాట్ల గురించి. కానీ మన అలవాట్లు నిరంతరం మన జీవితంలో మనతో కొనసాగుతూనే ఉంటాయి. అంతే కదా! వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు కూడా కొనసాగుతూ ఉంటుంది. అదేం చెప్తున్నది? ఆ అలవాటు ఏం చెప్తున్నట్టు యూ మే నో మీ. నేను నీకు తెలిసి ఉండవచ్చు. ఐ యామ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్.
నేనెప్పుడూ నీ నిరంతర సహచరుణ్ణి అది చెప్తున్నది. నిరంతర సహచరుడది. ఆ కాన్స్టెంట్ కంపానియన్ అంటే మనతో నిరంతరం ఉంటుందన్నమాట. అది మంచి అలవాటైనా, చెడు అలవాటైనా మనతో మన జీవితాంతం మనతో అది ప్రయాణిస్తూ ఉంటుంది. అంతే గదా! మనం పళ్ళు తోముకున్నాం. అదొక అలవాటు మనకి. రోజు ఫోను జూసుకుంటూ ఉంటాం. ఇదొక అలవాటు. కొద్దిమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అదొక అలవాటు. సో, మీకు అదొక రొటీన్ కింద మారిపోతుంది. అంటే దైనందిన జీవితంలో మీకొక దినచర్య కింద మారిపోతుందది. సో, ఈ అలవాటు మీ దినచర్య అవుతుందనమాట. ఆయన అలవాటు ఏం చెప్తున్నారు? ఐ యామ్ యువర్ గ్రేటెస్ట్ హెల్పర్. ఐ యామ్ యువర్ హెవియెస్ట్ బర్డెన్. నీకు చాలా గొప్ప సహాయకారుడిని నేను. అలవాటు చెప్తున్నాను. నేను నీకు గొప్ప సహాయకారుడిని. అదే విధంగా నేను నీకు అతి భారాన్ని అంటే భరించలేని భారంట. చూడండి. నేను నీకు గొప్ప సహాయకారుడిని. నేను నీకు భరించలేని భారాన్ని అంటే చాలా బరువైన భారం ఉంటది మనకి. అంటే అంతే గదా! చూడండి. అంటే ఒక అలవాటు నీ జీవితంలో నీకు అంటే నీ జీవితంలో నీకు దాన్ని జయాన్ని తీసుకొస్తాయి. ఇంకో అలవాటు నీకు పరాజయాన్ని, ఫెయిల్యూర్స్‌ని తీసుకొస్తాయి. అంటే ఒక అలవాటు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇంకో అలవాటు నిన్ను బాధపడేటట్టు చేస్తుంది. అంతే గదా! నీ క్రమశిక్షణ ఉందనుకోండి. నీదది ఉన్నత స్థానంలో నిలబడుతుంది. అదే విధంగా బద్ధకం ఉందనుకోండి, అధమ స్థానానికి తీసుకెళ్తుంది. అదే విధంగా నీకు నిత్యం జ్ఞాన తృష్ణ చదువుకోవాలని ఉంటుంది. అది నీకు ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఊరికనే గాసిపింగ్ అన్నమాట. అంటే పక్కన ఎవరితో ఊరికనే వాడి మాటలు, వీడి మాటలు మాట్లాడుతూ ఉంటే అదేం చేస్తుంది? నిన్నెందుకు పనికి రాకుండా చేస్తుంది. నీకు దయ ఉందనుకోండి, నీకు దయ గలవాడివయ్యావనుకోండి, అది ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది దయ. అదే విధంగా నీకు కోపం ఉందనుకోండి, నిన్ను అధమ స్థానానికి, నీకు పరాజయానికి కారణం అవుతుంది. నీకు ప్రార్థన చేసావనుకోండి, నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతుంది. అదే విధంగా నీకు ఏ విధమైన అడిక్షన్ ఉందనుకోండి, అది నిన్నెక్కడికి తీసుకెళ్తుంది అంటే, నీకేదైనా బాగా చెడ్డ అలవాటు ఏదైనా ఉందనుకోండి, నిన్ను నీకు కష్టానికి గురి చేస్తుందనమాట. అంటే సిగరెట్ కాల్చే అలవాటుంది. ఏదో లంగ్ క్యాన్సరో, లేకపోతే ఏదో ఒకటొస్తుందనమాట. సో, ఇది అంటే ఏ అలవాటు నిన్ను ఉన్నతికి తీసుకెళ్ళగలదు, నిన్ను దిగజారిపోయేటట్టు చెయ్యనూగలదు. అది అక్కడ ఈ దీని యొక్క అర్థం అన్నమాట. ఐ విల్ పుష్ యూ ఆన్‌వర్డ్ ఆర్ డ్రాగ్ డౌన్ టు ఫెయిల్యూర్. నిన్ను ముందుకు నడిపించగలను. నీ జీవితాన్ని దిశానిర్దేశం చేయగలను. అంటే నువ్వు బాగా చదువుకునో, నువ్వు బాగా సాధన చేయడమో, నువ్వు నిజాయితీతో ఉండడము, ఇలాగ నువ్వు అలవాటు చేసుకున్నావనుకో, నిన్ను ముందుకు తీసుకెళ్ళగలవు. అదే విధంగా నువ్వు బద్ధకించి వాయిదా వేసావనుకో, నీ కాలాన్ని వృధా చేసి, నువ్వు ని నిజాయితీ లేకుండా ఉంటే, నిన్ను అపజయానికి కూడా కారణమవుతుంది. నీ అపజయానికి కూడా కారణమవుతుంది. అయితే ఇక్కడ ఐ యామ్ ఎట్ యువర్ కమాండ్ అంటే ఈ హాబిట్ ఏం చెప్తున్నది? అలవాటు ఏం చెప్తున్నది? నేను నీ యొక్క ఆజ్ఞ కోసం నేనెప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. అంతే కదా! మనం ఏ విధంగా అలవాటుకి మనం ఈ విధంగా మనం ఆజ్ఞాపించామో, ఆ విధంగా అలవాటవుతూ ఉంటుందన్నమాట మనకి. అది అంటున్నారు. ఐ యామ్ ఎట్ యువర్ కమాండ్ అంటే మనమే అలవాటు చేసుకుంటాం. మనము మన మన అలవాటుని మనం నియంత్రించుకోగలిగితే మొట్టమొదటిగా మనం ఆ అలవాటు మనకి జీవితాంతం మనకి సహాయకారిగానో, మనకి అపాయకారిగానో ఉంటుంది. మీరు చేసుకునే అలవాటే మీకు సహాయకారవుతుంది. మీరు చేసుకునే అలవాటే మీకు అపాయకారవుతుంది. హాఫ్ ద టాస్క్ యూ మైట్ యాస్ వెల్ బి టర్న్డ్ ఓవర్ టు మీ. అంటే మెనీ నువ్వు రోజు నువ్వేవైతే అలవాట్లున్నాయో అవన్నీ కూడా నీ దినచర్యలో ఒక అలవాట్ల కింద మారిపోతాయి. నీ దినచర్య రోజు అలవాట్ల కింద మారిపోతుందన్నమాట అది. అంటే నువ్వు వాకింగ్ చేస్తూ ఉంటావు, నువ్వు షూలు కట్టుకుంటూ ఉంటావు, నువ్వు నీ బండి తీసుకెళ్తూ ఉంటావు, నువ్వు ఏదైనా టైప్ చేసుకుంటూ ఉంటావు, చదువుకుంటూ ఉంటావు. ఇది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీకు అలవాట్ల కింద మారిపోతూ ఉంటుంది. I am able to do them quickly and I am able to do them the same every time if that is what you want. అంటే నీ అంటే నీ 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 యొక్క మెదడులో ఇవన్నీ ఒక దాని యొక్క స్టోరేజ్ ఉంటుందన్నమాట. ఇది ఈ విధంగా స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఈ అలవాటు ఏమవుతుందంటే నీ మెదడులో ఉండిపోతుంది. అంటే నువ్వు ఏదైనా పని చేసావనుకోండి, నువ్వు పని చేస్తే ఈ అలవాట్లు ఏం చేస్తాయి? నువ్వు ఆ పనిని నీ దినచర్యగా మార్చేస్తాయి. ఆ పనిని చాలా గొప్పగా
అంటే సమర్థవంతంగా చేస్తాయి. అంటే నీకు రోజు అలవాటయిపోయింది. ప్రార్థన చేయడం అలవాటయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు చూడండి కొంతమంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఎక్కడ ఫుల్ స్టాపు, కామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగుతూ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు రోజు ముందు వాళ్ళు ట్రైన్ అయ్యారనమాట ఆ విధంగా. ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు. ఒక సర్జన్ ఉన్నాడు. ఒక చికిత్స చేస్తూ ఉంటాడు. మొదటిసారి మెల్లిగా అలవాటు చేసుకుంటాడు ఆ చర్మాన్ని కొయ్యడం. ఇంకా రాను రాను ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ క ఇలా చేతిలో కత్తి పట్టుకున్నాడంటే, ఇలా చిన్న ఘాటు పెట్టాడంటే అది కరెక్ట్‌గా కోత పడిపోతుందన్నమాట సర్జన్. ఆ చికిత్స చేసేటప్పుడు. అదే విధంగా మాట్లాడతాడు. ఒక స్పీకర్ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటాడు. వాడు హ్మ్, మొట్టమొదటిగా ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడు? తడబడుతూ ఉంటాడు. తర్వాతి కాలంలో ఏ విధంగా వస్తాడు? చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అదే విధంగా ఒక మ్యూజిషియన్ ఉన్నాడు. సంగీతకారుడు. వాడే విధంగా ఉంటాడు. వాడు మామూలుగా ముందు కొంచెం భయపడుతూ వాయిస్తాడు. తర్వాతి కాలంలో ఆ వాయిద్యం మీద అతనికి అలవాటైపోతే అతను బ్రహ్మాండంగా వాయిస్తాడు. అది అన్నమాట ఈ అలవాటు చెప్తున్నది. నువ్వు ఒక్కసారి నీ దినచర్యలో భాగంగా నన్ను చేసుకున్నావంటే, నువ్వు ఇంకా ఇంకా బాగా నేను చేయగలవు. ప్రతిసారి కూడా అదే చేస్తూ ఉంటావు నన్ను. ఐయామ్ ఈజిలీ మేనేజ్డ్. ఆల్ యూ హావ్ గాట్ టు డూ ఈస్ టు బీ ఫర్మ్ విత్ మీ. నేను చాలా సులువుగా నన్ను నువ్వు నియంత్రించవచ్చు. నన్ను నువ్వు సులువుగా నియంత్రించవచ్చు. కానీ నువ్వు నన్ను నియంత్రించాలంటే నువ్వు దృఢంగా ఉండాలి ముఖ్యంగా. అంతే గదా! ఒక అలవాటు చేసుకోవడానికి నువ్వు దృఢంగా ఉండాలి. పొద్దున్న 5 గంటలకు లేవాలి. లేవాలంటే 5:00 ఫస్ట్ డే 5:00 లేవడానికి బద్ధకం అనిపిస్తుంది. సెకండ్ డే బద్ధకం, థర్డ్ డే బద్ధకం అనిపిస్తుంది. ఫోర్త్ డే బద్ధకం వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ ఆఫ్టర్ 1 వీక్ మీ బాడీ సర్కాడియన్ మా ఆ క్లాక్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని 5 గంటలకు లేపేస్తుంది. అది మీకు అలవాటైపోతుంది. పొద్దున్న 5 గంటలకు మీకు తెలివొచ్చేస్తూ ఉంటుందనమాట. అందుకనే ఏదైతే అలవాటుందో నువ్వు ఆ అలవాటుకి క్రమశిక్షణతో నువ్వు అలవాటు చేసుకున్నావంటే అది నీ దినచర్య అయిపోతుందనమాట. రోజు కూడా నీ దినచర్య అయిపోతుంది. షో మీ ఎగ్జాక్ట్‌లీ హౌ యూ వాంట్ ఇట్ డన్. ఆఫ్టర్ ఫ్యూ లెసన్స్ ఐ విల్ డూ ఇట్ ఆటోమేటికల్లీ. అంటే ఒక్కసారి నాకు ఏ విధంగా చేయాలి? నేను ఏ విధంగా ఉండాలి అనేది నువ్వు చెప్తే, అంటే ఈ అలవాటు ఏ విధంగా నువ్వు ఒక్కసారి నాకు చెప్పు. నేను ఈ విధంగా నువ్వు చెయ్యి అని చెప్తే, నువ్వు ఎప్పుడు ఎన్ని సార్లు చెప్పినా ఆటోమేటిక్‌గా దాన్ని అంటే అదే ఆటోమేటిక్‌గా చేసేస్తూ ఉంటాను. అలాగే చేసేస్తూ ఉంటుందిట. మన మన అలవాటు ఆ విధంగా మనకి చేసేస్తూ ఉంటుందిట. అది రోజు కూడా అలాగే చేస్తూ ఉంటుందిట. ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ఆల్ గ్రేట్ మెన్ అండ్ వుమెన్ ఆఫ్ కోర్స్ సర్వెంట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ యాస్ వెల్. అంటే గొప్ప గొప్ప స్త్రీ పురుషుల యొక్క నేను వాళ్ళకి సేవకుడిని. అంటే చూడండి అలవాటు చెప్తున్నది. అంటే గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని బ్రహ్మాండమైన అలవాట్లుంటాయి. ఈ అలవాట్ల వల్ల వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. వాళ్ళందరికీ కూడా ఇది సేవ చేయి ఇది ఈ హాబిట్, ఈ అలవాటు సేవ చేయడం వల్ల వాళ్ళంత గొప్పవాళ్ళయ్యారు. అదే విధంగా పరాజయం పొందిన వాళ్ళకి కూడా ఇది సేవకురాలే. ఈ అలవాటు కూడా వాళ్ళకి కూడా సేవకుడే అది ఆ అలవాటు. కారణం ఏంటి? పరాజయం పొందడానికి కారణం కూడా కొన్ని అలవాట్లే కదా! అంటే నువ్వు ఫెయిల్ అవ్వడానికి కొన్ని అలవాట్లే. నువ్వు గొప్పవాడవ్వడానికి కొన్ని అలవాట్లే. గొప్పవాళ్ళందరూ అవ్వడానికి అలవాట్లే. నేను వాళ్ళ సేవకుడినే. నేను వాళ్ళ పరాజయాలు పొందే వాళ్ళందరికీ కూడా నేను సేవకుడినే. ఐ హావ్ మేడ్ ఆల్ ది గ్రేట్ ఇండివిడ్యువల్స్ హూ హావ్ ఎవర్ బీన్ గ్రేట్. నేను గొప్ప గొప్ప వ్యక్తుల్ని చేశాను. అంటే సృష్టించాను. అందరిని వాళ్ళని కొందరు తయారు చేశాను. గొప్ప గొప్ప వ్యక్తుల్ని నేను తయారు చేశాను. వాళ్ళు చాలా అంటే ఈ అలవాట్లు చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా గొప్పవాళ్ళయిపోయారనమాట. ఇప్పుడు, ఇప్పుడు పొద్దున్నే బాబా చెప్తారు. 3:30-4:30 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఉత్తమం అన్నారు. ఆ అలవాటు ఏం జేస్తారో చెప్తాను. దానికి అబ్దుల్ ఘనీ చెప్తాడు. అబ్దుల్ ఘనీ, రంజో అబ్దుల్లా వీళ్ళందరూ వాళ్ళు ముస్లిమ్స్ అన్నమాట. ఖాక్ సాహెబ్, అసర్ సాహెబ్ వీళ్ళందరూ ముస్లిమ్స్. వీళ్ళకి 4:30కి బాబా లేవమని చెప్తారు. మంజిలీ మీమ్‌లో. లేవమని చెప్పినప్పుడు వాళ్ళు ఈ అలవాటు చేసుకొని వాళ్ళకేంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పొద్దున్నే ఆ టైంకి లేవడానికి. కానీ వాళ్ళు తర్వాతి కాలంలో అబ్దుల్ ఘనీ గారు రాస్తారు. ఆయన నేను ఏదైతే అలవాటు చేసుకున్నానో మాకప్పుడు అలవాటు చేసుకోమని చెప్పారు బాబా. జీవితకాలం కూడా అవి పాటించమని చెప్పారు. అందుకనే ఆ జీవితకాలం పాటిస్తున్నప్పుడు బాబా చెప్పిన ఆ అలవాటు ఏదైతే ఉందో పొద్దున్న 5 గంటలకు లేవడం అనే అలవాటు వాళ్ళ జీవితాల్లో చాలా మార్పు తీసుకొచ్చిందిట.
చూడండి, ఆయన రాస్తాడు ఒక దగ్గర, అబ్దుల్ గని గారు. అంటే వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చిందనమాట. అంటే గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళు చేసుకున్న అలవాట్ల వల్లే వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. అండ్ హావ్ మేడ్ ఆల్ ఫెయిల్యూర్స్ టూ. అదే విధంగా అంత దిగజారిపోయిన, పరాజయం పొందిన వ్యక్తులు కూడా వాళ్ళ అలవాట్ల వల్లే పరాజయం పొందాడు. అంతే గదా! ఇప్పుడు బాగా జూదం ఆడారు. జూదం ఆడితే వాడు ఎంత గొప్పవాడైనా ఏదో ఒక రోజు జూదంలో ఓడిపోక తప్పదు. ఎంత గొప్పవాడు హార్స్ రేస్‌లు ఆడతాడు. ఏమైంది? ఆస్తులు పోగొట్టుకున్నాడు. డ్రగ్స్ తీసుకుంటారు. ఏమైంది? ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. ఆస్తులు పోగొట్టుకున్నారనమాట. సో, ఆ విధంగా అవుతుంది. బట్ ఐ వర్క్ విత్ ఆల్ ద ప్రిసిషన్ ఆఫ్ ఎ మార్వెలస్ కంప్యూటర్ విత్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. నేను ఆ ఖచ్చితత్వం అనమాట. నేను ఒక కంప్యూటర్‌కి ఏ విధమైన ఖచ్చితత్వం ఉందో, ఆ విధంగా నేను ఆ అలవాటు అంటే ఒకసారి మీకోటి అలవాటయిందనుకోండి, అంత ఖచ్చితత్వంతో అది పనిచేస్తుందిట అలవాటు. అదే విధంగా అంత మేధస్సుతో కూడా పనిచేస్తుంది. అంతే కదా! ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్ అన్నారు. సర్జరీ చేయాలి. ఒక పుండుంది. ఆ పుండును కొయ్యాలి. ముందు మెల్లిగా మనం ఆ డాక్టర్ అలవాటు చేసుకుంటాడు. ఆ పుండును కోయడం. ఇంకా అలాంటివి ఎన్ని సర్జరీలు వచ్చినా, ఒక్కసారి అతను ఆ కత్తి చేత్తో పట్టుకుంటే ఇంక అలవాటయిపోతుంది. కస్ 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 అంటే బా మనకి అంటే బాగా ఒక డాక్టర్ గారున్నారు. నేను చూసాను ఒక డాక్టర్ గారిని. చాలా ఆయన 4500 స్టెంట్స్ వేసాడటాయన. సో, ఆయన కాంప్లెక్స్ కేసెస్‌ని 21 మినిట్స్‌లో జేస్తాడు. 20-21 మినిట్స్ కాంప్లెక్స్ కేసెస్. అంటే చాలా క్లిష్టమైన కేస్‌ని అన్నమాట. సో, ఇది అంటే ఆయన చేసుకున్న అలవాటు. అన్ని రోజుల నుంచి ఆయన అలవాటు చేసేసాడు తన శరీరానికి. యూ మే రన్ యూ మే రన్ మీ ఫర్ ఎ ప్రాఫిట్ ఆర్ యూ మే రన్ మీ టు రూయిన్. నువ్వు నాతో లాభం పొందవచ్చు. నువ్వు నాతో పూర్తిగా దిగజారిపోవచ్చు కూడా. అతపాతాళానికి దిగజారిపోవచ్చు. రూయిన్ అంటే ఏముంది? అక్కడ ఏం లేవు. మొత్తం అంతా శిథిలాలే అన్నమాట. రూయిన్స్ అంటే శిథిలం. అంటే అతపాతాళానికి వెళ్ళాను నువ్వు అలవాటు చేసుకుంటే, మంచి అలవాట్లు చేసుకుంటే, నేను ఉన్నత స్థాయికి లాభాన్ని చూపిస్తాను. నువ్వు అదే చెడ్డ అలవాట్లు చేసుకుంటే, నిన్ను అతపాతాళానికి తీసుకెళ్తాను. బీ ఫర్మ్ విత్ మీ. ఐ విల్ పుట్ ద వరల్డ్ ఎట్ యువర్ ఫీట్. నువ్వు నా ఎడల ఖచ్చితంగా ఉంటే, నేను నీ ప్రపంచంలో నిన్ను నిలబడేటట్టు చేస్తాను. ఏ అలవాటైతే ఉందో, ఆ అలవాటు నువ్వు చాలా బలంగా ఆ అలవాటుని కానీ చేసుకుంటే, అది నిన్ను ప్రపంచంలో నిలబడేటట్టు చేస్తుందిట. అంటూ అక్కడ అదేమంటున్నది, హూ యామ్ ఐ? నేనెవరినో తెలుసా? ఐ యామ్ హాబిట్. నేను అలవాటిని అని చెప్పేసి అని అంటున్నది. అని చెప్తూ హ్యాబిట్స్ మేక్ గుడ్ సర్వెంట్స్. అంటే ఈ అలవాటనేది మంచి సేవకులుట. కానీ పూర్ మాస్టర్స్. ఆ అలవాటు నీకు గురువు కాలేదు. ఎప్పటికీ కూడా అలవాటు గురువు కాలేదుట. కానీ అది పూ గుడ్ సర్వెంట్. చాలా మంచి సేవకుట నీకెందుకంటే, నీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అదెంతో సహాయం చేస్తుంది. ఇది ఇరుచి గారి రూమ్‌లో హ్యాబిట్ అనేది ఎప్పుడు కూడా చెప్తున్నదనమాట. అంటూ ఇరుచి గారు ఈ విధంగా అంటున్నారు. ఇరుచి సెడ్ దట్ బాబా హాడ్ టోల్డ్ దెమ్ దట్ మైండ్ ఈస్ లైక్ ఎ వైల్డ్ స్టీడ్. అంటే బాబా అనేవారట ఎప్పుడు కూడా, మనసు ఒక అడవి గుర్రం లాంటిది. అంటే కళ్ళెం లేని గుర్రం అన్నమాట. ఒక మనస్సు కళ్ళెం లేని గుర్రం వంటిదిట. అంతే కదా! మనస్సు ఆ విధంగా ఉంటుంది కదా! మనస్సుకి కళ్ళాలుంటాయా? మనసుకి ఎక్కడైనా కళ్ళెం ఉంటుందా? ఆపగలమా? మీరు మనస్సుని ఆపగలరా? ఆపలేరు గదా! నువ్వు ఆపలేనిది ప్రపంచంలో యక్ష ప్రశ్నల్లో గూడా అదే ఉంటుంది. అన్నిటికన్నా వేగవంతమైంది ఏంటి అని అడుగుతాడు ఆ యక్షుడు ధర్మరాజుని. అడిగితే అది మనస్సు అని చెప్తాడు ధర్మరాజు. సో, అది అన్నమాట. అంటే మనస్సుకి నియంత్రించలేనిది మనస్సు. కళ్ళెం లేనిది మనస్సు. ఆ మనస్సు కళ్ళెం లేని గుర్రం వంటిది. ఒక అడవి గుర్రం వంటిదిట. ఇది బాబా చెప్పారు. వన్ మస్ట్ లెర్న్ టు రైన్ ద మైండ్ బై హోల్డింగ్ ద రీన్స్ అండ్ గైడింగ్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆ మనస్సుని, ఆ మనసు తాలూకు కళ్ళాలని, ఆ మనస్సును ఏ విధంగా స్వారీ చేయాలో నీ చేతుల్లో ఉంది. ఆ మనసు తాలూకు కళ్ళాలు నీ చేతుల్లో ఉండాలి. ఆ మనస్సుని నువ్వు నడిపించాలి. నీ మనస్సు నిన్ను నడిపించకూడదు. బాబా ఎప్పుడూ చెప్తుంటారు. మనస్సు నిన్ను నడిపించకూడదు. నువ్వు మనస్సుని నడిపించాలి అంటారు. సో, 6:58 అయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్దామండి. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా సార్. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా అండి. చక్కటి విషయాలు తెలియజేశారు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు
సమయం అయింది కాబట్టి 2 నిమిషాల సమయం ఉంది. బాలరాజు గారు 2 నిమిషాలు నామం చేసి ప్రేయర్ చేయండి. బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా की जय. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद. अवतार मेहर बाबा की जय. जय बाबा सर. జై మీరు ప్రేయర్ చేయండి బాలరాజు గారు. ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆది అంతమును లేనివాడు, వేడు నిరుపమాండు, నీ ప్రమాణం ఎవరు ఎరుగనేరు. నీవు వర్ణం నామం రూపము గుణము లేనివాడు, నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడు. నువ్వు వైభాగ్యుడు దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడజాలను. నువ్వు ఎల్లప్పుడు ఎల్లప్పుడున్నావు, ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు, నువ్వు అంతటికి అన్నింటికి ఆవలందు, నువ్వు ఆకాశం గలవు పాతాళం గలవు. నీవు వ్యక్తుడవు అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నువ్వు 3 లోకాలు ఉన్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు ప్రభుల ప్రభుడు, అందరి మనస్సులను హృదయంలను ఎరిగిన వాడను, సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి నీవే. అనంత జ్ఞానం అనంత శక్తియు అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నువ్వు. నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు, నువ్వు ఆత్మలకెళ్ళ ఆత్మ అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి, నీవే సత్యమున మూలం ప్రేమ మహాసాగరుడు. నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు, నువ్వు ప్రభుడు పరమేశ్వరుడును కరుడ భ్రాతుడును పరబ్రహ్మ వల్ల ఇలాహి యస్దాన్ అవన్మస్ద ప్రీతమైన భగవంతుడు. నువ్వు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యస్దాన్ లాయిలా ఇల్లీలా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము అధర్మము అపవిత్రమగు మా తలపును మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరా అని పలికి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితప్పినతి వాగ్దానమునకు, సమస్త పరినిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం.